అందరికీ హాయ్ అండి. నా పేరు రాజీవ్. విజయప్రసాద్ రెడ్డి హేబేలు రక్తం తనను చంపిన కయ్యూన్ని క్షమించమని మొరపెట్టిందని, ఆ మొరను విన్న దేవుడు కయ్యూన్ని క్షమించేశాడని 2024 జనవరిలో తాను పెట్టుకున్న సెమినార్లో బోధించాడండి. ఈయన చేసిన ఈ బోధకి చాలా కౌంటర్ వీడియోలు యూట్యూబ్లో వచ్చాయి. ఆ కౌంటర్ వీడియోల్లో విజయప్రసాద్ రెడ్డి చేసిన బోధకు వ్యతిరేకంగా ఉన్న అనేకమైన వచనాలు చూపించారండి. అప్పుడు విజయప్రసాద్ రెడ్డి హేబేలు రక్తం కయ్యూన్ని క్షమించమని మొరపెట్టింది అనే బోధకు వ్యతిరేకంగా ఉన్న బైబిల్లోని అనేక వచనాలను వక్రీకరించే పనిలో పడ్డాడండి. అందులో భాగంగానే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలను కూడా అత్యంత దారుణంగా వక్రీకరించాడండి. ఇప్పుడు మనుషులన్నాక తప్పులు చేయడం అనేది సహజం. అలాగే ఒక్కొక్కసారి బోధకులు కూడా ఓవర్లుక్లో లేదా దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడో సరిగ్గా పట్టించుకోకుండా తమ సొంత జ్ఞానాన్ని వాడేసి అప్పుడప్పుడు తప్పులు చెప్తారు. నేనైనా తప్పు చెప్పొచ్చు, ఇంకెవరైనా సరే తప్పులు చెప్పొచ్చు. అలా అనుకోకుండా తప్పు చెప్పినప్పుడు ఎవరైనా సరి చేస్తే ఒప్పుకోవాలండి. కానీ విజయప్రసాద్ రెడ్డి గురించి ఆలోచిస్తే అసలు విజయప్రసాద్ రెడ్డి చేసిన ఆ బోధ బైబిల్లోని అత్యంత ఫండమెంటల్ బోధకి, ప్రాథమిక బోధకి వ్యతిరేకమైనది. అందుకనే చాలా మంది కౌంటర్ వీడియోలు చేశారండి. అప్పుడు అనుకోకుండా ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి తప్పు చేసుంటే అది అర్థం చేసుకుని ఒప్పుకుంటే బాగుండేది. కానీ విజయప్రసాద్ రెడ్డి అలాంటి వాడు కాదండి. తాను చేసిన బోధను సమర్థించుకోవడానికి బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్న వచనాలను కూడా వక్రీకరిస్తాడు. ఇలాంటి వాళ్ళు మరో కోవకు చెందిన వారు. వీళ్ళు చాలా డేంజరస్. వాళ్ళు బైబిల్ని ముందు పెట్టుకొని తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని సేవ అనే ముసుగులో ఉన్న క్రూరమైన తోడేళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా స్పష్టంగా చంపబడిన నీతిమంతులు, హతసాక్షులైన నీతిమంతులు పరదైసు నుండి లేదా పరలోకం నుండి తమ రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన చేయండి అని తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటారండి. అంత స్పష్టంగా ఉన్న వచనాన్ని కూడా విజయప్రసాద్ రెడ్డి వక్రీకరించడానికి పూనుకున్నాడు. ఈ విజయప్రసాద్ రెడ్డి జనాల్ని ఎలా మాయ చేస్తాడో, ఎలా అబద్ధపు బోధను కాన్ఫిడెంట్ గా బోధిస్తాడో, తాను చెప్పిన దాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని పాటలు పడతాడో, బైబిల్లోని ఎన్ని వచనాలని విస్మరిస్తాడో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్ కట్ గా ప్రూఫ్ చూపిస్తానండి. చాలా క్రిస్టల్ క్లియర్ గా నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, 100% ప్రూఫ్ చూపిస్తాను. అయితే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చనిపోయిన నీతిమంతులు కొంతమంది పరదేశంలో ఉన్నారు అని అంటారు, కొంతమంది పరలోకంలో ఉన్నారు అని అంటారు. కాబట్టి నేను ప్రస్తుతానికి పరదేశం లేదా పరలోకంలో ఉన్నారు అని చెప్తాను. మీరు దాని గురించి పెద్దగా వరి కాకండి. పరదేశంలో ఉన్నారా పరలోకంలో ఉన్నారా అనే ఈ సబ్జెక్ట్ ని మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. అయితే చనిపోయిన నీతిమంతులు పరదేశంలో ఉన్నా పరలోకంలో ఉన్నా వాళ్ళు ఏం చేసినా కూడా పాపం చేయరండి. పాపం అనేది పరదేశంలో గాని పరలోకంలో గాని ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా అది పాపం కాదు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్ని మనం చూద్దామండి. అది మనం చదివి అర్థం చేసుకున్న తర్వాత విజయప్రసాద్ రెడ్డి ఏం బోధించాడో, జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడో ఆ వీడియో క్లిప్స్ నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత దాని వివరణలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దామండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు అండి. యేసుక్రీస్తు 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఆత్మవశుడై ఉన్న యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే 5వ ముద్రను విప్పాడో అప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, అంటే యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూశాడండి. అలా దేవుని వాక్యం నిమిత్తము దేవుని కోసం ప్రాణాలు అర్పించిన ఆ నీతిమంతులైన ఆత్మలు ఏం చెప్తున్నారో దేవుడితో 10వ వచనంలో ఉంటుంది, చూద్దామండి. 10వ వచనం, వారు అంటే దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ఈ మాటను మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ చదువుతున్నానండి. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తండ్రి అయిన దేవుడితో దేవుని కోసం ప్రాణాలు అర్పించిన నీతిమంతుల యొక్క ఆత్మలు మొరపెట్టుకుంటున్నారండి.
ఏమని? ఎందాక తీర్పు తీర్చకుండా మా రక్తం నిమిత్తము, అంటే మమ్మల్ని చంపేయడం వల్ల మా రక్తం చిందింపబడింది కదా, మా రక్తం నిమిత్తము భూనివాసులకు, అంటే భూమి మీద ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు నీతిమంతుల్ని చంపుతున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తున్న వారిని చంపుతున్నారు. అలా భూమి మీద ఉన్న వాళ్ళని ప్రతిదండన చేయకుండా ఇంకెంతకాలం ఉంటావు తండ్రి అని మొరబెట్టుకుంటున్నారండి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమని రిప్లై ఇస్తున్నాడో మనం చూద్దామండి. 11వ వచనం, తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. తండ్రి అయిన దేవుడు వాళ్ళకి రిప్లై ఇస్తున్నాడండి. దేనికి రిప్లై ఇస్తున్నాడు? ఎందాక తీర్పు తీర్చకుండా మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు అని చనిపోయిన నీతిమంతులు అడిగితే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇంకా మీ వలే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తవ్వాలి, ఆ లెక్క పూర్తయ్యే వరకు విశ్రమించండి, ఆ తర్వాత నేను మీరు దేనికోసమైతే అడుగుతున్నారో, అంటే మీ రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయమని అడుగుతున్నారు కదా, మీరు చేసే ఆ ప్రార్థనకు సమాధానం నేను ఇస్తాను, మీరు చెప్పింది నేను చేస్తాను అని కదా అండి మనకు అర్థమవుతుంది. అంతే కదా అర్థమవుతుంది. అవునండి, దేవుడు అక్కడ అదే చెప్పాడు. నేను మీకు చాలా క్లియర్గా ప్రూఫ్ చూపిస్తానండి. వీడియో చివరిదాకా చూడండి, చాలా క్లియర్గా ప్రూఫ్ చూపిస్తాను. చనిపోయిన నీతిమంతుల ఆత్మలు తమని ఎవరైతే చంపారో వాళ్ళు భూలోకంలో ఉన్నారు, లేదా వారి రక్తం నిమిత్తము భూలోక నివాసుల్ని ప్రతిదండన చెయ్యండి అని తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే ఇంకా కొద్ది కాలం మీరు విశ్రమించండి, ఆ తర్వాత నేను మీరు చేసిన ప్రార్థనకు జవాబునిస్తాను అని అర్థమవుతుందండి. కానీ విజయప్రసాద్ రెడ్డికి అలా అర్థం అవటం లేదు. బైబిల్లో ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని విజయప్రసాద్ రెడ్డి ఒప్పుకోవడానికి రెడీగా లేడు, ఒప్పుకోవట్లేదు. పైగా ఈ వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. ఏంటి, ఇంత స్పష్టంగా ఉన్న వాక్యాన్ని కూడా వక్రీకరిస్తున్నాడు. ఎందుకు అనంటే ఈయన హేబేలు రక్తం తన్ను చంపిన కయ్యూని క్షమించమని మొరపెట్టింది, అలాగే నీతిమంతులంతా కూడా తమను చంపిన వారిని క్షమించమనే మొరపెట్టారు, అందుకే వాళ్ళు నీతిమంతులయ్యారు, అందుకే వాళ్ళు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళని చంపిన వాళ్ళని వాళ్ళు క్షమించమని మొరపెట్టకపోయి ఉంటే అసలు వాళ్ళు విశ్వాస వీరుల జాబితాలోనే ఉండరు, నీతిమంతులు అసలు శిక్షించమని ఎప్పుడు మొరపెట్టరు, అసలు నీతిమంతులు శిక్షించమని మొరపెట్టడానికి ఛాన్సే లేదు అని చాలా కాన్ఫిడెంట్ గా బోధించారండి. పైగా ఎవరైతే నీతిమంతులు శిక్షించమని మొరపెట్టారు అని బోధించారో వాళ్ళందరినీ కూడా నీతిమంతుల్ని వీళ్ళు ఉగ్రవాదులుగా క్రూరులుగా చూపిస్తున్నారు, వీళ్ళందరికీ ఉగ్రవాదులు లాంటి మనసు ఉంది అన్నట్టు వాళ్ళ మీద విరుచుకుపడ్డాడండి. నీతిమంతులు శిక్షించమని మొరపెట్టడం ఏమాత్రం తప్పు కాదు అని ఎవరైతే బోధించారో తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని నీతిమంతులు అడుగుతున్నారు. అందులో తప్పే ఉంది, అందులో తప్పేం లేదు అని చెప్తూ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఈ వాక్యాన్ని చూపించారండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చూపించారు. అరే, పరదేశంలో లేదా పరలోకంలో ఉండే నీతిమంతులే, వాళ్ళ ఆత్మలే ప్రతిదండన చేయమని కోరుకుంటున్నారు చూడు అని ఈ రిఫరెన్స్ చూపించారండి. ఎందుకంటే పరదేశంలో పాపం ఉండదు కదా, పరలోకంలో పాపం ఉండదు కదా, కాబట్టి తప్పు చేసిన వారిని శిక్షించమని కోరడం లేదా ప్రతిదండన చేయమని కోరడం తప్పు కాదు అని వాక్యాన్ని బట్టి వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డికి తాను చేసిన బోధను సమర్థించుకోవడానికి ఈ వాక్యం అడ్డొచ్చింది. కాబట్టి ఈ వాక్యాన్ని ఏం చేయాలి? వక్రీకరించాలి. ఇంత స్పష్టంగా ఉన్నా వక్రీకరించాలా? అవును, వక్రీకరించాలి. అదేంటి, దేవుని వాక్యం ముఖ్యమా లేదా విజయప్రసాద్ రెడ్డి చేసిన బోధే ముఖ్యమా అంటే తాను చేసిన బోధే ముఖ్యం, దేవుని వాక్యం ఏమైపోయినా పర్వాలేదు. కాబట్టి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉన్న ఈ వాక్యాన్ని వక్రీకరించాడు. ఏమని వక్రీకరించాడు? ఆ ప్రకటన గ్రంథంలో ఈ వాక్యం ఉంది కాబట్టి ఇదంతా రూపకాలంకారంలో రాయబడింది, దీన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు, దీన్ని ఎలా తీసుకోవాలో నేను చెప్తాను అని తన బోధకు ఎలాగైతే అనుకూలంగా ఉంటుందో అలాగే ఈ వాక్యానికి అర్థం చెప్పాడండి. ఒకసారి ఈ వచనం గురించి విజయప్రసాద్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్స్ కొన్ని చూడండి. ఇప్పుడు 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం, తర్వాత తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద కనబడ్డాట. ఇప్పుడు బలిపీఠం ఉందా అక్కడ? ఈయనకి దర్శనంలో బలిపీఠం చూపించబడుతుందా? ఆ దర్శనంలో కనబడేవన్నీ నిజం కాదు, రూపకాలంకారం. లేకపోతే ఈ జీవులన్నీ ఉంటాయటే, 10 కొమ్ములు, 10 తలలు, ఇవన్నీ ఉన్న జీవులు ఉన్నాయి, అసలు భౌతికంగా లేవు. కానీ దర్శనంలో యోహాను గారికి 10 కొమ్ములు కనబడ్డాయి, 10 తలలు కనబడ్డాయి. ఇవన్నీ రూపకాలంకారం. రూపకాలంకారంలో
జరిపించబడుతున్నటువంటి సంగతులు. ఈ సంగతులు ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ చూడండి, తామిచ్చిన ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు, అంటే ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు వధింపబడ్డారట, చంపబడ్డారు. చంపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద కనబడ్డాయట. బలిపీఠాలు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. బలు ఇచ్చే వాటిని ఏమంటారు? బలిపీఠాలు అంటారు. సో ఈ బలిపీఠం కింద కనబడ్డాయట ఇతనికి దర్శనంలో. ఎవరికి కనబడ్డాయి? యోహాను గారికి. అప్పుడు చూడండి, వారు అంటున్నారట, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, అంటే దేవుణ్ణి అడుగుతున్నారు, ఎందాక తీర్పు తీర్చకుండా లేట్ చేస్తావు? ఇంకా తీర్పుకి ఇంకెంతకాలం పడుతుంది అని అడుగుతున్నట్టుగా. నెక్స్ట్, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి అన్నాడు. అంటే మా రక్తం నిమిత్తం భూనివాసులకు ఏం చేయాలి? ప్రతిదండన చేయాలి అని కేకలేసినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ రూపకాలంకారంలో. నెక్స్ట్, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఇది చిట్ట చివరి తీర్పుకు సంబంధించినటువంటి విషయమే తప్ప, ఆ ముద్ర విప్పినప్పుడు జరిగేటువంటి విషయం తప్ప ఇప్పుడు జరుగుతున్నది మనం అర్థం చేసుకోవడానికి కాదు. అది ఇప్పుడు చిట్ట చివరి స్థితిలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, మొన్న నేను సెమినార్లో కూడా చెప్పాను, ఒక వ్యక్తికి మనం క్షమాభిక్ష పెట్టాం. ఇప్పుడు నేనే పెట్టాను అనుకుందాం, నువ్వు నన్ను చంపేశావు, అయినా నేను నిన్నేమన్నాను? ప్రభువా, ఈ నేరం ఇతని మీద మోపొద్దని స్టెఫను మాదిరి నేను చచ్చిపోయా. చచ్చిపోతే తీసుకెళ్ళి నన్ను ఎక్కడ పెట్టాడు? పరదైసులో పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా అయిపోయింది కదా, ఇంకెందాక తీర్పు తీర్చావు? ఇంకెందాక మేము రక్తం చిందించి చచ్చిపోయాం, వాళ్ళ మారలేదు, మారకుండా వాళ్ళు చచ్చారు, ఇంకా మమ్మల్ని ఇంకెంతకాలం ఇలా ఉంచుతావు? మమ్మల్ని తీసుకెళ్ళిపోయి నీతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టు అంటే అప్పుడు దేవుడు అంటాడట, నాయన వెయిట్ చేయండి, ఇంకా మీ వలే చంపబడబో వారి లెక్క పూర్తవ్వాలి, అందరు కలిసి ఒకేసారి నా దగ్గరికి వచ్చేయచ్చు. అంతవరకు మీరు పరదేశంలో ఏం పొందండి? విశ్రాంతి పొందండి, నెమ్మది పొందండి. అంతే తప్ప ఈ రూపకాలంకారంలో ఉన్న భాష తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతంగా ఏదో జరిగిపోతుంది, ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ రక్తం వచ్చేస్తుంది అని అనుకోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. ఇది ఎండింగ్ లో జరిగేది, చిట్ట చివరి. ఇంకా మనం వెళితే తప్ప వాళ్ళు సంపూర్ణులు కారు. అందరినీ ఒకేసారి దేవుడు నిత్య జీవితానికి పరలోకానికి తీసుకుని పోయే రోజు ఒకటి రాబోతుంది. మృతుల పునరుద్ధానం జరగబోతుంది. అదే చెప్పాడు బైబిల్ గ్రంథంలో, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. సో అప్పటి వరకు వెయిట్ చేయి, నువ్వు వెయిట్ చేయి. ఇంకా చాలా మంది ఉన్నారు నీలాగా దేవుని కొరకు చనిపోవాల్సిన వారు చాలా మంది ఉన్నారు, వెయిట్ చేయి అని చెప్పబడిన సందర్భం ఇది. ఇవి రూపకాలంకారంలో తీసుకోవాలి తప్ప డైరెక్ట్ తీసేసుకోకూడదు, లేని ఆపాదించకూడదు. ఇది పెట్టుకొని ఎండింగ్ లో ఎవరైనా, ఇప్పుడు నేను నీ కోసం త్యాగం చేశా, నువ్వు ఆ త్యాగాన్ని వినియోగించుకోలేదు, చచ్చిపోయావు, ఇంకా లాస్ట్లో ఏమంటాను నేను? ఇంకా అయ్యిందేదో అయిపోయింది, నేను ఇచ్చిన అవకాశాన్ని కూడా వీడి సద్వినియోగం చేసుకోలేదు, ఇంకేం చేద్దాం, ఆడి దారి ఆడిది, నా దారి నాది, నన్నెందుకు ఇంక ఇక్కడ కూర్చోబెట్టా, తీసుకెళ్ళిపో అనే కదా అంటాం. రూపకాలంకారంలో వ్రాయబడిన సందర్భాన్ని ముద్ర విప్పినప్పుడు ఆయన చూస్తున్న దానిని రాస్తున్నాడు. ఆ భావాన్ని అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళకి మనం లేనివి ఆపాదించడానికి వీలు లేదు. ఆ ముద్రలు విప్పినప్పుడల్లా రకరకాల సన్నివేశాలు, ఆ జీవుల్ని చూస్తున్నప్పుడల్లా రకరకాల విచిత్రాలు కనబడుతున్నాయి మనకు అక్కడ. వాటిని ప్రకటన గ్రంథం అనేది రూపకాలంకారంలో చెప్పబడింది తప్ప వాస్తవ సంఘటనల సమాహారం కాదు. చూశారు కదా, ఈ ప్రకటన గ్రంథం రూపకాలంకారంలో రాయబడిందంట. అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం కూడా రూపకాలంకారంలో రాయబడిందంట. యోహాను గారు దర్శనంలో చూస్తున్న ఇవన్నీ కూడా నిజాలు కావట. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 4 జీవుల గురించి ప్రస్తావించబడింది కదా, ఆ జీవులు నిజంగా లేవంట. భౌతికంగా అలాంటి జీవులు ఉన్నాయేంటి? లేవు కదా. బలిపీఠం ఉందేంటి? బలిపీఠం లేదు కదా. అవన్నీ రూపకాలంకారంలో చెప్పబడ్డాయి. వాటిని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఉన్న ఈ వాక్యాన్ని కూడా మీరు ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు. అది రూపకాలంకారంలో రాయబడిన వాక్యం.
వారు నాథా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూలోక నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని కేకలు వేశారు కదా, అది కూడా రూపకాలంకారమే. ఆ వాక్యాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా మీరు తీసుకోకూడదు. అసలు ఆ వాక్యానికి అర్థం ఏంటి అని అంటే, చనిపోయిన నీతిమంతులు పరదేశంలో ఉన్నారు కదా, ఆ నీతిమంతులు పరదేశకు వచ్చి చాలా కాలం అయిపోయింది కదా, ఆ పరదేశంలోనేమో కొంచెం ఏసీలు అవి సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదనుకుంటా. కాబట్టి చాలా కాలం అయిపోయింది మేము వచ్చి, పరదేశంలో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సరిగ్గా బాగాలేదు, మేము పరలోకంగా వచ్చేస్తాము అని దేవునికి మొరపెడుతున్నారంట. అలా అర్థం చేసుకోవాలంట. అప్పుడు దేవుడు మీలాంటి నీతిమంతుల లెక్క ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది, అది కూడా అయిపోయిన తర్వాత మీరందరూ కలిసి ఒకేసారి పరలోకానికి వద్దురులే అని చెప్తున్నారట. అర్థమవుతుంది కదండి? అంతే చెప్పాడు కదా. ఇదంతా రూపకాలంకారంలో ఉందని చెప్పాడు. అసలు ఆ 4 జీవులు లేవని చెప్పాడు. భౌతికంగా ఉన్నాయేంటి అని అడుగుతున్నాడు. మీరు ఎప్పుడైనా ఈ జీవుల్ని భౌతికంగా చూసారేంటి? బలిపీఠం ఇప్పుడు ఉందా? బలిపీఠం కూడా లేదు కదా ఇప్పుడు. ఆ బలిపీఠం క్రింద ఆత్మలు ఉన్నాయి కదా, అంటే బలిపీఠం లేదు. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ఆ జీవులు లేరు. కాబట్టి ఇవంతా రూపకాలంకారం. అలాగే ఈ వాక్యం కూడా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఉన్న వాక్యం కూడా, ఆ వాక్యం మొత్తం అంట, ఆ డైలాగ్ మొత్తం అట రూపకాలంకారంలో రాయబడిందంట. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదట. అలా తీసుకోకూడదు కాబట్టి వాళ్ళు పరదేశంలో ఉండిపోయారు కదా, వాళ్ళు చెప్తున్నారంట, మేమేమో త్యాగం చేసేసాము, మమ్మల్ని ఏమో వాళ్ళు చంపేశారు, మమ్మల్ని చంపిన వాళ్ళు కూడా చచ్చిపోయారట. ఆయన చెప్పారండి, మమ్మల్ని చంపిన వాళ్ళు కూడా చచ్చిపోయారు, ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ మేము ఉండి ఏం చేయాలి, మేము నీ దగ్గరికి వస్తాము అని మొరపెట్టుకుంటున్నారంట. అప్పుడు దేవుడు, పరలోకం రావడానికి ఇంకొంచెం సమయం ఉంది, ఇంకొంతమంది మీతో పాటు రావాలి, వాళ్ళు కూడా వచ్చాక అందరూ కలిసి పరలోకానికి ఒకేసారి వచ్చేద్దరు, అంతవరకు పరదైసులో రెస్ట్ తీసుకోండి, విశ్రమించండి అని అంటున్నారంట. అలా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంట. అంతేగాని నీతిమంతులు ప్రతిదండన కోరుతారు, నీతిమంతులు శిక్షించమని కోరుతారు అని ఆ వాక్యం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు చెప్తున్నప్పటికీ కూడా అలా మీరు తీసుకోకూడదు. బైబిల్ని బాగా లోతుగా అధ్యయనం చేయాలి. నన్ను అడిగితే నేను చెప్తాను, ఈ విధంగా విజయప్రసాద్ రెడ్డి తన ముందు ఉన్న జనాల్ని, తనను ఫాలో అయ్యే జనాల్ని మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. వీళ్ళు మందని కనికరింపరు, వాళ్ళేమో దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్తారని విజయప్రసాద్ రెడ్డి దగ్గరికి వస్తే, ఆయనేమో ఆయన దగ్గరికి వచ్చిన మందును కనికరింపకుండా, సత్యవాక్యం చెప్పకుండా, ఆ వాక్యాన్ని వక్రీకరించి తన దగ్గర శిష్యుల్ని అలా పెట్టుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తున్న క్రూరమైన తోడేలు. ఏమండి, ఇప్పుడు నేను వాక్యాన్ని చాలా క్లియర్ గా వివరిస్తాను. ఎంత పర్ఫెక్ట్ గా దేవుని వాక్యం ఉంటుందో మీరు రుచి చూస్తారు. ఏమండి, ప్రకటన గ్రంథంలో ఉన్నదంతా కూడా రూపకాలంకారం కాదండి. ప్రతిదీ రూపకాలంకారం, అవేమి నిజంగా లేవు అని అనకూడదు. అది నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తానండి ముందుగా. ఎందుకంటే ఇతను రూపకాలంకారం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆ 4 జీవులు నిజంగానే ఉన్నాయి. ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. అవును, పరలోకంలో ఆ 4 జీవులు నిజంగా ఉన్నాయి. అంతేకాదు, పరలోకంలో బలిపీఠం కూడా ఉంది. నేను మీకు చాలా క్లియర్ గా చూపిస్తానండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఆ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు గురించేనండి ఇది. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 4 జీవుల్లో ఒక జీవి ఇక్కడ మీరు చూస్తున్నారు. 3వ వచనం చూడండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. 5వ వచనం, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. 7వ వచనం, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడిన ఈ 4 జీవులు గాని, ఈ బలిపీఠాలు గాని లేవు. యోహాను గారు ఇదంతా దర్శనంలో చూస్తున్నారు, ఇదంతా రూపకాలంకారం అని అంటున్నాడు కదా విజయప్రసాద్ రెడ్డి. అది తప్పు. ఈ జీవుల గురించి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది. ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. యోహాను గారు చూస్తున్నప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉండడం చూస్తున్నాడు. నిజంగానే పరలోకం ఉంది. ఆ పరలోకంలో తలుపు తెరవబడి ఉండడం అనేది చూస్తున్నాడు. నేను మీకు ప్రూవ్ చేస్తానండి, కొంచెం ఓపిక పట్టండి, మీకు చాలా క్లియర్ గా ప్రూవ్ చేస్తాను. ఓకే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదన నేను. 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని,
యోహాను గారు ఆత్మవశుడయ్యారండి. అప్పుడు ఆయన ఏం చూస్తున్నారనేది చూద్దాం. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకంలో నిజంగా సింహాసనం ఉంది. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనం మీద కూడా ఒకడు ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 6వ వచనం, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఇప్పుడు నేను చదవబోయేది జాగ్రత్తగా వినండి. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను, సింహాసనం ఉంది కదా, సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. అక్కడ 4 జీవులు ఉన్నాయంట. ఆ 4 జీవులు కూడా ముందు వెనుక అంతా కూడా కన్నులతో నిండి ఉన్నాయట. అవి ఎక్కడున్నాయి? సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. అంటే పరలోకంలో ఈ 4 జీవులు నిజంగా ఉన్నాయి. ఇంకా చదువుదామండి. 7వ వచనం, మొదటి జీవి సింహము వంటిది. సింహం కాదండి, సింహము వంటిది. 2వ జీవి దూడ వంటిది. దూడంటే 1-2 సంవత్సరాలున్న ఎద్దు కావచ్చు, 1-2 సంవత్సరాలున్న ఆవు కావచ్చు. వాటి ముఖాలన్నీ ఒకేలా ఉంటాయండి. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. మనిషి కాదండి, మనుష్యుని ముఖము వంటి ముఖం ఉంది, ముఖము గలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ప్రతి జీవికి ఎన్ని రెక్కలున్నాయండి? 6 రెక్కలున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ జీవులకి 6 రెక్కలున్నాయి. ఈ 4 జీవుల్లో ఒకటి సింహం ముఖం వంటి ముఖం ఉంది, మరొక దానికి ఎద్దు ముఖం వంటి ముఖం ఉంది, మరొక దానికి మనిషి ముఖం వంటి ముఖం ఉంది, 4వ దానికి పక్షిరాజు వంటి ముఖం ఉంది. ఈ 4 జీవులకి అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి 6 రెక్కలున్నాయి. ఈ జీవులన్నీ కూడా ముందు వెనుక కన్నులతో నిండి ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవి? పరలోకంలో సింహాసనం మధ్యను సింహాసనము చుట్టూను ఉన్నాయి అని మనం చాలా క్లియర్ గా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. కంటిన్యూ చేస్తున్నాం అండి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి ఆ 4 జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ 4 జీవులు కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని అవి నిజంగా చెప్తున్నాయి. ఇంకా ప్రూవ్ చేస్తానండి, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. పరలోకంలో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఆయనకు పైగా శరాపులు, శరాపులు అనే పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఇలాంటి జీవులే ఉన్నాయి కదండి, 6 రెక్కలు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా శరాపులకి 6 రెక్కలున్నాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు ఆ శరాపులు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఆ 4 జీవులు ఇంచుమించు ఇలాగే గాన ప్రతిగానములు చేస్తున్నారు కదా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాళ్ళు కూడా అంటున్నారు కదా. ఇక్కడ ఉన్న శరాపులు కూడా అలాగే గాన ప్రతిగానములు చేస్తున్నాయి. కంటిన్యూ చేస్తున్నానండి. 4వ వచనం, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని.
అప్పుడు 6వ వచనం చూడండి, అప్పుడు ఆ శరాపులలో నొకడు. ఏమండి, వాటికి పేర్లు కూడా ఉన్నాయండి. ఆ జీవులకి పేర్లు కూడా ఉన్నాయి. ఈ శరాపులు అనే ఈ జీవులు ఉన్నాయి కదా, వీటికి 6 రెక్కలు ఉన్నాయి. లేని వాటికి పేరు పెట్టబడుతుందా? ఏం వీటికైతే మాత్రం ఖచ్చితంగా పేర్లున్నాయి. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం ఉంది పరలోకంలో, బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇంకా చూద్దామండి. ఇంచుమించు ఇలాగే ఉండే జీవులు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఉంటాయి. వాటినే ఉంటారో కూడా చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున, కెబారు నది అనేది బాగా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఎవరు? యెహెజ్కేలు గారు. అప్పటికే బబులోనీయులు వచ్చి చాలా మందిని చెరలోనికి తీసుకెళ్లారు. అందులో యెహెజ్కేలు గారు ఉన్నారు. ఈ యెహెజ్కేలు గారు కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉన్నాను అని చెప్తున్నారు. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఇప్పుడు 4వ వచనం చూద్దామండి. నేను చూడగా, అంటే యెహెజ్కేలు చూడగా, ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరి గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను, ఆ అగ్నిల నుండి కరగబడినదై ప్రజ్వలించుతున్న అపరంజి వంటి దొకటి కనబడెను. 5వ వచనం జాగ్రత్తగా వినండి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. అందులో నుండి 4 జీవులు వచ్చాయంటండి. 4 జీవులు రావడం అనేది ఒకటి కనిపించింది ఆయనకి. అంటే 4 జీవులు వచ్చాయి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము, ఆ 4 జీవుల రూపము మానవ స్వరూపము వంటిది. ఇక్కడ రూపము అంటే స్ట్రక్చర్ అని అర్థం అండి. అంటే షేప్, స్ట్రక్చర్. మానవుల స్ట్రక్చర్ ఎలాగైతే ఉన్నాయో ఈ 4 జీవుల స్ట్రక్చర్ కూడా అలాగే ఉంది. వాటి ఆకారం అలాగే ఉంది. అంటే మానవునికి ఒక మొండెం, 2 చేతులు, 2 కాళ్ళు ఎలాగైతే ఉన్నాయో ఆ షేప్ అన్నమాట, ఆ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది అని చెప్తున్నాడు. కంటిన్యూ చేస్తున్నానండి. 6వ వచనం, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. స్ట్రక్చర్ మానవ స్వరూపం లాగే ఉంది. కానీ ఈ 4 జీవులకి ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయి. 4 ముఖాలు. ఈ 4 జీవులకి 4 రెక్కలు ఉన్నాయి. 4 రెక్కలు. ఈ జీవులకి 4 ముఖాలు ఉన్నాయి. కంటిన్యూ చేస్తున్నానండి. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి, అంటే స్ట్రైట్ గా ఉన్నాయి వాటి కాళ్ళు. మన కాళ్ళు ఎల్ షేప్ లో ఉంటాయి కదండి, వాటి కాళ్ళు స్ట్రైట్ గా ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను, అవి తళతళలాడి ఇత్తడి వలె ఉండెను. 9వ వచనం, వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసి కొనెను, ఏ వైపునకైనా తిరుగక అవన్నీ చక్కగా నెదుటికి పోవచుండెను. మనం ఎటైనా తిరగాలంటే అటువైపు తిరుగుతాం కదండి. అంటే లెఫ్ట్ వైపు వెళ్ళాలంటే లెఫ్ట్ వైపు తిరుగుతాం, వెనక్కి వెళ్ళాలంటే యూటర్న్ తీసుకుంటాం, మొత్తం తిరిగి వెనక్కి వెళ్తాం. కానీ ఈ 4 జీవులు ఎటువైపు తిరగవండి. ఎందుకు? వాటికి 4 ముఖాలు ఉన్నాయి కదా. 4 ముఖాలు ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళిపోతాయి. ఓకే అండి. 10వ వచనం చూడండి. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి. ఆ 4కి 4 ముఖాలు ఉన్నాయి కదా. ఒక ముఖం ఎలా ఉంది? మానవ ముఖము వంటిది. ఓకే. కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి. రైట్ సైడ్ సింహపు ముఖము వంటిది. ఎడమ పార్శ్వపు ముఖములు అంటే లెఫ్ట్ సైడ్ ఎద్దు ముఖము వంటివి. 4కి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఈ జీవులకి 4 ముఖాలు ఉన్నాయి కదా. ఒక ముఖం వచ్చేసి మనిషి ముఖంలా ఉంది, మరో ముఖం వచ్చేసి సింహం ముఖంలా ఉంది, మరో ముఖం వచ్చేసి ఎద్దు ముఖంలా ఉంది, మరో ముఖం వచ్చేసి పక్షిరాజు ముఖంలా ఉంది. ఇలాంటి జీవులనే కదండి మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదివాం. ఇలాంటి జీవులనే కదండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఎగ్జాక్ట్ గా ఇవి కావు, కానీ ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే వాటి ముఖాలు కూడా మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదివినప్పుడు ఒకదాని ముఖం సింహ ముఖంలా ఉండింది, ఇంకో దాని ముఖం దూడ ముఖం అంటే ఎద్దు ముఖం లాంటిది, దూడ ముఖంలా ఉండింది. ఇంకో దాని ముఖం మనిషి ముఖంలా ఉండింది, ఇంకో దాని ముఖం పక్షిరాజు ముఖంలా ఉండింది. ఇక్కడ ఈ జీవులకి ప్రతి జీవికి 4 ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాలు ఇప్పుడు నేను చెప్పిన ముఖాలే. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనానికి వెళ్దామండి. కెబారు నది దగ్గర చెప్పాను కదా, కెబారు నది అనే దాన్ని గుర్తుపెట్టుకోమని. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఇప్పుడు యెహెజ్కేలు గారు గుర్తుపడుతున్నారు.
అప్పుడు నేను 4 జీవులు చూశాను కదా, ఆ జీవులు ఏవో కావు, కెరూబులు. కెరూబులు, కెరూబులకి 4 రెక్కలు ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసిన సెరాపులకి 6 రెక్కలు ఉన్నాయి. కెరూబులు నిజంగా ఉన్నాయండి, సెరాపులు నిజంగా ఉన్నాయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆ 4 జీవులు నిజంగా ఉన్నాయండి, పరలోకంలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా? భౌతికంగా ఉన్నాయా అని అడుగుతాడండి. అవి భూమి మీద కాదు, పరలోకంలో చూస్తున్నాడు యోహాన్ గారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం జ్ఞాపకం రావాలి. కెరూబులు అన్న పదం వినగానే దేవుడు భూమి మీద కూడా కెరూబులను ఒకసారి ఉంచాడు. గుర్తొచ్చింది అనుకుంటాను. ఆది కాండము 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, దేవుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను 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 జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. దేవుడు నిజంగానే కెరూబులు నిలవబెట్టాడా? అవును. కెరూబులు ఉన్నాయా లేవో చెప్పండి. కెరూబులు ఉన్నాయి. 6 రెక్కలున్న జీవులు ఉన్నాయి. అక్కడ రూపకాలంకారంలో యోహాను గారికి కనిపించేవన్నీ కూడా నిజాలు కావు, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు అంటాడేంటి? చూసారా, బైబిల్లో ఉన్న ఈ వచనాలు ఏవి కూడా విజయప్రసాద్ రెడ్డి జ్ఞాపకం రావడం లేదు. ఈ వచనాలు చదువుంటాడు కదా, బైబిల్ బుర్రకు ఎక్కదండి, వాళ్ళకి బైబిల్ రాదండి. వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అది బోధించుకుంటూ వెళ్తారంతే. వాళ్ళు బోధించే దాంట్లో ఏదో ఒకటి నీతి వాక్యాలు అవి ఇవి ఉంటాయి కాబట్టి, వాళ్ళు బైబిల్ని ముందు పెట్టుకున్నారు కాబట్టి మీరు మోసపోతారు. వాళ్ళకి బైబిల్ రాదు, విజయప్రసాద్ రెడ్డికి బైబిల్ రాదు. ఈయన బోధకి ఏ వచనం వ్యతిరేకంగా ఉంటే ఆ వచనాన్ని వక్రీకరించేస్తాడు. ప్రకటన గ్రంథం కాబట్టి ఇదంతా రూపకాలంకారంలో రాయబడింది, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు అంటాడు. అంతా రాయబడేసిందా రూపకాలంకారంలో? ఏదైనా పాత నిబంధనలో చూపించామనుకోండి, అది పాత నిబంధన, సర్వసత్యం సంపూర్ణం కాలేదు కాబట్టి దాన్ని తీసుకోకూడదు అంటాడు. అంతే, ఏ ఎండకు ఆ గొడవ పట్టడమే. బైబిల్లో ఉన్న నిజమైన బోధ, ఆ సారం అనేది విజయప్రసాద్ రెడ్డికి తెలీదు. ఇతను కనీసం బేసిక్ ఫండమెంటల్స్ కూడా రావని కూడా నిరూపించానండి ఇంతకుముందు వీడియోలో. సరే అండి, కంటిన్యూ చేద్దాం. ఈ కెరూబుల గురించి, అంటే ఈ 4 రెక్కలు 4 ముఖాలు ఉన్నాయి కదా, వీటి గురించి ఇంకొన్ని వచనాలు చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. ఏమండి, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సాతాను కూడా ఒకప్పుడు కెరూబు. అవును, సాతాను కూడా ఒకప్పుడు కెరూబు. సాతాను లేడా? రూపకాలంకారం ఏంటి? రూపకాలంకారం అది సాతాను కూడా లేడు అని అంటాడేంటి? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్ప వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపము. తూరు రాజును గురించి ఇలా చెప్పు అని దేవుడు అంటున్నాడు అండి. అదేంటండి సాతాను గురించి అన్నారు, తూరు రాజు గురించి ఉందేంటి అని అంటే, తూరు రాజు కూడా సాతానుకి ఎలాంటి మనసైతే ఉందో అలాంటి మనసే ఉన్నవాడు. సాతాను దేవునితో తనను తాను సమానంగా చేసుకోవాలనుకున్నాడు. దేవుడంత గొప్పని నేను అని తన మనసులో తాను గర్వించాడు. తూరు రాజు కూడా ఎగ్జాక్ట్ గా అదే స్వభావం గలవాడు. అందుకే తూరు రాజును గురించి చెప్తూ సాతాను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. కావాలంటే చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది, చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. ఏదెనులో ఎవరున్నారు? ఆదాము, హవ్వ, తండ్రి అయిన దేవుడు ప్రతి సాయంకాలం పూట మాట్లాడేవాడు. వీళ్ళు కాక ఎవరున్నారు చెప్పండి? సాతాను. అదే ఇక్కడ చెప్పబడిందండి. దేవుని తోటయగు ఏదేన్లో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని, రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. సాతాను అభిషేకము నొందిన కెరూబు. సాతాను నిజంగానే ఉన్నాడు, కెరూబులు నిజంగానే ఉన్నాయి. కంటిన్యూ చేస్తున్నానండి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపబు, నిన్ను నాశనము చేసి తిని. సాతాను పడిపోయిన దేవదూత అని మనం నమ్ముతున్నాం కదా. సాతాను వాడు ఒకప్పుడు కెరూబు అండి, కెరూబు, 4 రెక్కలున్న జీవి. ఇప్పుడు దేవుడు కూడా సాతాను వెంట వెళ్ళని కెరూబుల మధ్య ఉన్నాడు. కెరూబుల మధ్య ఉన్నాడు దేవుడు. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే,
దేవుడు మోషేని ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పాడండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ మధ్య, ఇశ్రాయేలీల మధ్య ఉండాలనుకున్నాడు. ఇప్పుడు వచనం చదువుతున్నాను, చూద్దామండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అని దేవుడు చెప్తున్నాడండి. 9వ వచనం, నేను నీకు కనపరచు విధముగా, దీని అంటర్లైన్ చేసుకోండి బాగా, నేను నీకు కనపరచు విధముగా. దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని లేదా దేవుని మందిరాన్ని మోషేకి చూపిస్తున్నాడు. దేవుడు ఎలాగైతే చూపిస్తున్నాడో ఎగ్జాక్ట్ గా అలాగే చూడండి, నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఎందుకు దేవుడు చూపించిన విధంగానే నిర్మించాలి? ఎందుకంటే పరలోకంలో నిజంగానే దేవుని మందిరం ఉంది. దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, ఆ రెండింటికి మధ్య తెర ఉంది. ఆ పరలోకంలో నిజంగా ఉన్న దేవుని మందిరంలో నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసం మీద పీఠము సింహాసనం లాంటిది కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి. అందుకే దేవుడు మోషేని దేవుని మందిరాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో, అంటే మోషే నిర్మించే ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసాన్ని పెట్టమన్నాడు. నిబంధన మందసం మీద నిజంగా కరుణాపీఠాన్ని పెట్టమన్నాడు. కరుణాపీఠం మీద 2 కెరూబుల్ని పెట్టమన్నాడండి. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 16వ వచనం, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు నుంచవలెను. చెప్పాను కదా అతి పరిశుద్ధ స్థలం ఉందని దేవుని మందిరంలో. ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. ఇప్పుడు ఆ వచనాలన్నీ స్కిప్ చేశానండి, నేను డైరెక్ట్ గా 16వ వచనం చదువుతున్నాను. నేను చెప్పేది రైటే. ఆ మందసంలో నేను నీకు ఇచ్చు శాసనములు నుంచవనెను. ఆ నిబంధన మందసంలో దేవుని 10 ఆజ్ఞలు గల 2 పలకలు ఉన్నాయి. వాటిని ఇక్కడ శాసనములు అని ఉన్నాయి. ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనములు నుంచవలెను. 17వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. 18వ వచనం, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషి పనిగా చేయవలెను. 19వ వచనం, ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. 22వ వచనం చూడండి, అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠం మీద నుండి, చూడండి, కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. దేవుడు ఎందుకు కెరూబుల మధ్య నుండి తెలియజెప్తున్నాడు మోషేకి? ఎందుకంటే పరలోకంలో నిజంగా దేవుడు కూడా కెరూబుల మధ్య ఉన్నాడు. అంటే పరలోకంలో ఈ జీవులు ఉన్నాయి. ఈ జీవులన్నీ రూపకాలంకారంలో రాయబడ్డాయి. అవి ఉన్నాయేంటి అని విజయప్రసాద్ రెడ్డి చెప్తున్న బోధ తప్పు. తన చేసిన తప్పుడు బోధను కవర్ చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి ఏది తనకు అనుకూలంగా ఉంటుందో అలా మీకు బోధిస్తున్నాడు తప్ప విజయప్రసాద్ రెడ్డి చేసే బోధ తప్పు. అలాగే పరలోకంలో బలిపీఠం కూడా ఉందండి. నిర్గమాకాండము 25వ అధ్యాయం చదువుతున్నాం కదా. నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. ఈ వేదిక ఏదో కాదండి, బలిపీఠమే. సువర్ణ బలిపీఠం అంటారు దీన్ని. 2వ వచనం, దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకంగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పై భాగమునకు, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదికించి దానికి చుట్టూ బంగారు జవును చేయవలెను. ఇదే సువర్ణ బలిపీఠం అండి. ఇది ఎక్కడ ఉంచాలో కూడా దేవుడు మోషేకి చెప్తున్నాడు. 6వ వచనం చూడండి, సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము నెదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అంటే సువర్ణ బలిపీఠం కూడా నిజంగా పరలోకంలో ఉంది. నిర్గమకాండం 27వ అధ్యాయంలో ఇత్తడి బలిపీఠం గురించి కూడా ఉంది. 2 రకాల బలిపీఠాలు ఉంటాయండి. ఒకటి ఇత్తడి బలిపీఠం, ఇంకోటి సువర్ణ బలిపీఠం. వీటి గురించి ఇంకెప్పుడైనా మనం మాట్లాడుకుందాం. నేనేం చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆ 4 జీవులు నిజంగానే ఉన్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో బలిపీఠము క్రింద ఆత్మలను చూచితినేను ఉంది కదా. నిజంగానే బలిపీఠం కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదా? అంటే విజయప్రసాద్ రెడ్డి ప్రకారంగా చెప్తున్నాను. ఆ వచనం అంతా కూడా రూపకాలంకారంలో ఉందంట. దాన్ని చూపించి విజయప్రసాద్ రెడ్డి చేస్తున్న బోధ తప్పు అని చెప్పకూడదట. చెప్పకూడదా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. విజయప్రసాద్ రెడ్డి చెప్తున్నట్టు
మాకు ఇక్కడ పరదేశంలో చాలా కష్టంగా ఉంది, లేదా మేము పరదేశంలో వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, మేము త్యాగాలు చేసేసాము, మమ్మల్ని చంపిన వాళ్ళ కోసం మేము త్యాగం చేసేసాము, వాళ్ళు కూడా ఇప్పుడు చనిపోయారు, ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది, మమ్మల్ని నీ దగ్గర తీసుకో అని అడుగుతున్నారు, మమ్మల్ని నీ దగ్గరికి అంటే పరలోకానికి రాని, ఈ విధంగా విజయప్రసాద్ రెడ్డి చెప్పినట్టు అర్థం చేసుకోకూడదండి. దేవుని వాక్యం నిమిత్తం, యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు నిజంగానే భూలోక నివాసులను తీర్పు తీర్చండి, వాళ్ళ రక్తం నిమిత్తము భూలోక నివాసుల్ని ప్రతిదండన చేయండి అని దేవుణ్ణి అడుగుతున్నారు. కాబట్టి నీతిమంతులు శిక్షించమని అడగడంలో తప్పు లేదు. పరదేశంలో ఉండేవాళ్ళు లేదా పరలోకంలో ఉండేవాళ్ళు పాపం చెయ్యరు. ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలకు వెళ్దామండి. ఇంకా నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఉన్నది ఉన్నట్టుగానే అక్కడ అర్థం చేసుకోవాలి. దానికి సపోర్ట్ చేస్తున్న అద్భుతమైన వచనాలు కొన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9, 10, 11 ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు దేవుడు రిప్లై ఇస్తున్నాడు 11వ వచనంలో, మరియు వాళ్ళకి రిప్లై ఇస్తున్నాడు, నేను భూలోక నివాసులకు ప్రతిదండన చేస్తాను, తీర్పు తీరుస్తాను, ఎప్పుడంటే అని దేవుడు చెప్తున్నాడండి. మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపండి. ఆ తర్వాత నేను భూలోక నివాసులకు భూమి మీద భూలోక నివాసులకు, ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి, భూలోక నివాసులకు భూమి మీద ప్రతిదండన చేస్తాను అని దేవుడు రిప్లై ఇస్తున్నాడు. మరి దేవుడు అలా రిప్లై ఇచ్చినప్పుడు దేవుడు ప్రతిదండన చేస్తాడు కదా. ఆ వచనాలు కూడా బైబిల్లో రాయబడతాయి కదా. రాయబడ్డాయా? రాయబడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నామండి? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో 5వ ముద్ర విప్పినప్పుడు ఈ సంఘటన జరిగింది కదా. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుడు ఇంకొంచెం మీరు విశ్రమించండి, ఆ తర్వాత నేను భూలోక నివాసులకు ప్రతిదండన చేస్తాను అని రిప్లై ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 5వ ముద్ర విప్పినప్పుడు ఇది జరిగింది. 6వ ముద్ర విప్పడం కూడా అవుతుంది. ఆ తర్వాత 7వ ముద్ర విప్పినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తున్నాడు. ఇదిగోండి ప్రూఫ్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, 5వ ముద్ర విప్పినప్పుడు కొంతకాలం మీరు విశ్రమించాలని చెప్పాడు. ఆ తర్వాత నేను ప్రతిదండన చేస్తానని చెప్పాడు. 7వ ముద్ర విప్పినప్పుడు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఎక్కడా? పరలోకమందు ఇంచుమించు అరగంట నిశ్శబ్దముగా ఉండెను. 2వ వచనం, అంతటి నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. దేవుని ఎదుట నిజంగానే 7 దూతలు ఉన్నారు. వారికి 7 బూరలు ఇయ్యబడెను. 3వ వచనం చూద్దామండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, ఈ 7 దూతలు కాకుండా మరొక దూత వచ్చి, ఆ దూత సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నాడు. మరి సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట, పరలోకంలో బలిపీఠం ఉంది, బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన, చెప్పాను కదండి సువర్ణ బలిపీఠం అని, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై, అండర్లైన్ చేసుకోండి ఇక్కడ, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఇక్కడ వేరొక దూత సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని వచ్చాడు కదా. ఈ సువర్ణ ధూపార్తి అంటే ఏంటంటే మీకు అర్థం కావడానికి చెప్తానండి, సింపుల్ గా అర్థం అవ్వాలని, ఉన్నది ఉన్నట్టుగా కాకపోయినా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అగరబత్తీలు ఉన్నాయండి, వాటిని వెలిగిస్తే మనకి సువాసన, మంచి వాసన వస్తుంది. అగరబత్తి నుంచి పొగ వస్తుంది, ఆ పొగ మంచి వాసన ఇస్తుంది. ఆ అగరబత్తిని మనం సువర్ణ ధూపార్తిలో పెట్టొచ్చు. అంటే నేను ఉన్నట్టుగా చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. ఈ ధూప ద్రవ్యాల్ని సువర్ణ ధూపార్తిలో పెట్టి వెలిగిస్తే మీకు పొగ, ధూమం వస్తుంది, అది మంచి వాసన ఇస్తుంది. అందుకే ఈ వేరొక దూత సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వచ్చాడు. ఆ దూతకి చాలా ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. అంటే ఈ ధూపద్రవ్యాలని కాల్చినప్పుడు పొగొస్తుంది. ఓకేనండి. ఈ ధూపద్రవ్యాలను దేంతో కలపాలంట? పరిశుద్ధుల ప్రార్థనలతో కలపాలట. అలా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపినప్పుడు ఈ ధూపద్రవ్యాలతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా అలా పైకి వెళ్తూ దేవుని సన్నిధికి చేరుతాయి. అదే ఉంది ఇక్కడ, నేను చదువుతాను చూడండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను.
4వ వచనం, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. దేవుని సన్నిధికి పరిశుద్ధుల ప్రార్థనలు చేరిన వెంటనే ఏమైందో చూడండి. 5వ వచనం, ఆ దూత ధూపార్తిని తీసుకొని, దేవుని సన్నిధికి పరిశుద్ధుల ప్రార్థనలు చేరాయి కదా ఆ ధూపద్రవ్యములతో కలిసి, అలా చేరిన తర్వాత వెంటనే ఏం జరుగుతుందో చూడండి. 5వ వచనం, ఆ దూత ధూపార్తిని తీసుకొని, ఆ దూత చేతిలో సువర్ణ ధూపార్తి ఉంది కదా, దాన్ని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి, బలిపీఠం పైన నిప్పులు ఉన్నాయంట, ఆ నిప్పులతో సువర్ణ ధూపార్తిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగిన భూమి మీద పడవేయబడ్డాయంట. భూమి మీద ఆ నిప్పుల్ని ఆ దూత పడవేశాడంట. అర్థమవుతుంది కదండి. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళ్ళగానే, దేవుని సన్నిధికి చేరగానే, ఆ తర్వాత దేవుడు భూమిని శిక్షిస్తున్నట్టు, భూలోకం మొత్తాన్ని ప్రతిదండన చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కావాలంటే చూడండి, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠంపై నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపును కలిగిన ఎక్కడ భూమి మీద. 6వ వచనం చూడండి, అంతటి 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఇందాక చూసాం కదా దేవుని ఎదుట 7 దూతలు ఉన్నారని. వాళ్లకు 7 బూరలు ఇవ్వబడ్డాయి కదా. ఆ 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి అంటే వారు ప్రకటిస్తున్నారు అన్నట్టు అండి అది. 7వ వచనం చూడండి, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. భూమి పైన దేవుడు భూమిని శిక్షిస్తున్నాడు, భూలోకాన్ని శిక్షిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు ఎప్పుడైతే దేవుడి సన్నిధికి చేరాయో అప్పుడు శిక్షిస్తున్నాడు. దానికి ముందే పరిశుద్ధులు భూలోకాన్ని ప్రతిదండన చేయమని కోరడం మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూసాం. ఇంకొద్ది కాలం మీరు విశ్రమించాలి, ఆ తర్వాత నేను ప్రతిదండన చేస్తాను అని దేవుడు రిప్లై ఇవ్వడం మనం చూసాం. దానికి తగినట్టుగానే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తున్నాం, దేవుడు భూలోకానికి ప్రతిదండన చేస్తున్నాడు. కావాలంటే చూడండి, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. పచ్చగడ్డి అంతా ఎందుకు కాలిపోయింది? భూలోకం మొత్తాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు. చెట్లంటే అన్ని కూడా కాలిపోవు కదండి. గడ్డి అయితే ఖచ్చితంగా మొత్తం కాలిపోతుంది. అంటే కొన్ని చెట్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, అందుకు. చూడండి, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. 8వ వచనం, 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. దేవుడు శిక్షిస్తున్నాడా భూమిని? అవును, భూలోకాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? ఇది ప్రతిదండనండి. పరిశుద్ధులు వాళ్ళ రక్తం నిమిత్తం భూలోకానికి ప్రతిదండన చేయమని కోరారు. ఆ ప్రార్థనలను దేవుడు దాచుకున్నాడు. తగిన సమయంలో ఆ ప్రార్థనలకు జవాబుని ఇస్తున్నాడు. ఇంత అద్భుతంగా ఉంటుందండి బైబిల్లోని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దేవుని వాక్యం చాలా రుచిగా ఉంటుంది. కానీ విజయప్రసాద్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూపించేసి అదంతా రూపకాలంకారం, ఉన్నది ఉన్నట్టుగా మీరు తీసుకోకూడదు అని చెప్పి మాయ చేసేసి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న ఈ వచనాల్ని చూపించడు. ఇంకా ఉన్నాయి వచనాలు, చూపిస్తానండి మీకు. ఓకే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. ఈ వచనం చూపించే ముందు నేను మీకు ఇంకొక వచనం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యముల పొగతో కలిసి దేవుని సన్నిధికి చేరాయి అని మనకి చాలా స్పష్టంగా ఉంది కదా. అలా ప్రార్థనలు దేవుని దగ్గర చేరిన వెంటనే దేవుడు భూలోకానికి ప్రతిదండన చేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా చూసాం కదా. ఈ విజయప్రసాద్ రెడ్డి దీన్ని కూడా వేళాకోళం చేశాడండి. అవునండి, దేవుని వాక్యాన్ని వేళాకోళం చేస్తాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి. ఈ నీతిమంతులు నువ్వు చంపుతావా దేవుడికి చంపు 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 అని అదే ప్రార్థన అట. దూపం వలే ఏం వెళ్తుందట ప్రార్థన ఇప్పుడు దేవుని సన్నిధికి. అదిగో వాడు నాకు అన్యాయం చేశాడు, చంపేయి. ఈమె నాకు అన్యాయం చేసింది, ఏసై, తీసేయి, పొడిసేయి, తొక్కయి. ఈ దరిద్రపు భావజాలం పరదేశకెళ్ళాక కూడా ఉంటుందా అండి? ఉంటదండి. చూశారు కదా ఎలా వేళాకోళం చేస్తున్నాడో. పరిశుద్ధుల ప్రార్థనలట పొగలాగా అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయని చెప్తుంటారంట. అలా చెప్పే వాళ్ళని వేళాకోళం చేస్తున్నాడు. అది ఈయన పరిస్థితి. బైబిల్లో చూసాం కదా. అవును, బైబిల్లో చూసాం. సరేనండి, ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 3వ వచనం, 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను.
సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చిపోయాయంట. 4వ వచనం, 3వ దూత తన పాత్ర నదుల్లోను జలధారల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవంతా కూడా రక్తమైపోయాయంట. ఏవండి, నదులలో జలధారల్లో ఉండే నీరు కూడా రక్తమైపోతే ఇక పరిస్థితి ఏంటి చెప్పండి? తాగడానికి రక్తం ఉంటుంది. చూడండి 5వ వచనం, అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును, జాగ్రత్తగా వినండి, పరిశుద్ధుల రక్తమును. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం 10, 11లో అదే ఉంది కదా, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండ చేయమని దేవుడు కొద్ది రోజులు విశ్రమించమన్నాడు కదా, ఆ తర్వాత శిక్షిస్తా అన్నాడు కదా. అదేనండి ఇప్పుడు మనం చదువుతుంది కూడా. అందుకే అదే పదప్రయోగం ఉంది ఇక్కడ. అప్పుడు వర్తమాన భూత కాలముల్లో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. తీర్పు తీర్చడం అని ఉందా లేదా ఇక్కడ పదం? ఎగ్జాక్ట్ గా అదే ఉంది. పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. భూలోక నివాసులు ఇలా రక్తాన్ని తాగడం అనేది దానికి వాళ్ళు పాత్రులే. అలా వాళ్ళని శిక్షించమని కోరడం ఉగ్రవాద చర్య లేదు. ఎవరైతే నీతిమంతులు శిక్షిస్తారు అని బోధిస్తున్నారో వాళ్ళందరూ క్రూరులు అని చెప్తున్న ఈ విజయప్రసాద్ రెడ్డి ఒక అబద్ధ బోధకుడు, బైబిల్కి వ్యతిరేకి. చూడండి ఇక్కడ, దీనికి వారు పాత్రులే, అది న్యాయం అండి. దేవుడు తీర్పు తీర్చి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. దేవుడి భూలోక నివాసుల్ని ప్రతిదండన చేసి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. నీతిమంతులు తీర్పు తీర్చి న్యాయం తీర్చమని అడుగుతుంటే, న్యాయాధిపతిని న్యాయం కోరుతుంటే దాన్ని ఒప్పుకోకుండా ఈ విజయప్రసాద్ రెడ్డి తమ్నేల్ మీద కూడా ఏమని పెట్టాడో తెలుసా అండి? టైటిల్ ఏం పెట్టాడో తెలుసా? పరదైసులోని నీతిమంతులు పగతో రగిలిపోతారా అని పెట్టాడండి. బైబిల్లో ఆ పదప్రయోగం ఉందా అండి? ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో పరదైసు అన్నాడు కదా, ఆయన ఆ వచనాన్ని ఉద్దేశించే చెప్పాడు. ఆ వచనాల్లో ఎక్కడైనా పగతో రగిలిపోతున్నారు అని ఉందండి? మా రక్త నిమిత్తం ప్రతిదండన చేయండి, న్యాయం తీర్చండి అని ఉంది. ఆ పదప్రయోగం చేయొచ్చు కదా. ఏంటంటే మాయ, మోసం. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఉన్న ఆ వచనాలని అర్థం చేసుకుంటే, అంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే, నీతిమంతులు తమకు పర్సనల్ గా జరిగిన వాటి మీద పగ తీర్చుకుంటున్నట్టు అయిపోయిద్ది అన్నట్టు ఆయన, అంటే విజయప్రసాద్ రెడ్డి భ్రమకు గురి చేస్తున్నాడు. నీతిమంతులు ఎక్కడ కూడా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు పగ తీర్చుకోవట్లేదండి. అక్కడ పర్సనలే కాదు అది. ఆ రకంగా మాయ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. దావీదు, ఊరియా అని, యేసుక్రీస్తు శిలువ పక్కన శిలువ వేయబడిన మరొక దొంగ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడండి. అంతా మోసం చేయడానికి. నీతిమంతులు వాళ్ళ పర్సనల్ జీవితాల్లో జరిగిన వాటికి ప్రతిదండన చేయమని అక్కడ ఏం లేదండి. అక్కడ ఎవరైతే దేవుని పనిని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే దేవుని కోసం నిలబడుతున్నారో వాళ్ళని చంపుతున్నారో, అలాంటి వాళ్ళని, దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళని, దేవుని సేవకుల్ని ఇబ్బంది పెడుతున్న వారిని శిక్షించమని వాళ్ళు అడుగుతున్నారండి. ప్రతిదండన చేయమని అడుగుతున్నారండి. న్యాయం తీర్చమని అడుగుతున్నారండి. అలా టైటిల్ పెట్టొచ్చు కదా, అలా పెట్టట్లేదు. పరదైసులో నీతిమంతులు పగ్గతో రగిలిపోతారా ఇలా టైటిల్ పెట్టి ఆ యాంగిల్లో బోధించుకుంటూ జనాల్ని మోసం చేయడం అండి. అది ఇంకా కంటిన్యూ చేస్తున్నానండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు వర్తమాన భూత కాలముల్లో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని, గనుక నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడివి. ఉగ్రవాద చర్య కాదది. గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా వింటిని. 7వ వచనం, అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఆయన తీర్పులు న్యాయములు సత్యములు. అది ఉగ్రవాద చర్య కాదది. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం, పరలోకమా పరిశుద్ధులారా, పరలోకమా పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఎవరి గురించి? మహాబబులోని ఒక పట్టణాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు. ఆ మహాపట్టణం గురించి మీరు ఆనందించండి. ఆ మహాపట్టణం భూమి మీద ఉంది, దాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు, ఆనందించండి. ప్రవక్తలారా, పరిశుద్ధులారా, పరలోకమా, అపోస్తలులారా, దాని గురించి ఆనందించుడి. మహాబబులోన్ అనే ఆ పట్టణం ఎవరు, ఏంటి ఆ పట్టణం అనేది కూడా నేను ఒక వీడియో చేశానండి. అమెరికా భవిష్యత్తు చెప్పిన బైబిల్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను. ఆ వీడియో చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. అంటే ఇప్పుడు కానీ యేసుక్రీస్తు రాకడ ఒక 30-40 సంవత్సరాల్లో అటు ఇటుగా అయితే, ఒక 50 సంవత్సరాల్లో ఇప్పుడు అయితే,
ఆ మహాబబులోను ఆ పట్టణం ఎవరో కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఆ వీడియోలో నేను కొన్ని ప్రూఫ్ చూపించానండి. వీడియో చాలా బాగుంటుంది, చూడండి. ఆ పట్టణాన్ని శిక్షిస్తున్నారండి దేవుడు. చూడండి, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఎలయనగా ఎందుకు ఆనందించాలంటే దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఎలా తీర్పు తీర్చినాడు చూడండి. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగ మహాపట్నమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నిటికి నీ కనపడకపోవును, ఎన్నటికీ ఆ పట్టణం కనపడదు. అలా తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. 22వ వచనం, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములు నీవు నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లను ఊదు వారి యొక్కయు, బూరెలు ఊదు వారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడను నీలో వినపడదు. మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినపడదు. 23వ వచనం, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూ వినబడవు అని చెప్పెను. 24వ వచనం చూడండి, మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. అందుకే దేవుడు ఆ పట్టణానికి తీర్పు తీర్చాడు. ఆ పట్టణాన్ని సర్వనాశనం చేశాడు. అలా సర్వనాశనం చేసినప్పుడు పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దేవుడు తీర్పు తీర్చాడు, ఆనందించండి అని మనం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తున్నామండి. ఇది కూడా రిప్లై అనండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనంలో దేవుడు భూలోకానికి ప్రతిదండన చేస్తాను, కొన్ని రోజులు విశ్రమించండి అన్నాడు కదా. అలా విశ్రమించిన తర్వాత సమయం వచ్చినప్పుడు భూలోకాన్ని శిక్షించినప్పుడు ఇప్పుడు ఆనందించండి అని ఇక్కడ చెప్పబడ్డం అనేది మనం చూస్తున్నామండి. ఎంత పర్ఫెక్ట్ గా బైబిల్ ఫిట్ అయిందో చూడండి. బైబిల్లో దేవుని వాక్యం అద్భుతమైనదండి, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే మనకింత మజా వస్తుందండి. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం కంటిన్యూషన్ అండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం చదివాం కదా, జస్ట్ కంటిన్యూషన్. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. చాలా మంది జనాలు ఇలా చెప్తున్నారంట, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. దేవుడు ఎప్పుడైతే భూలోకానికి ప్రతిదండన చేస్తున్నాడో, ఎప్పుడైతే దేవుడు ఆ మహాపట్నానికి ప్రతిదండన చేశాడో అప్పుడు వాళ్ళు చెప్తున్నారండి, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణ పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. పర్ఫెక్ట్ గా సరిపోయిందండి బైబిల్. ప్రతిదండన చేస్తున్నాడా భూలోక నివాసులకి? అవును. ఇది ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఉంది. ఈ వచనాలు ఏవి మీకు చూపించలేదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలకి ఈ వచనాల్ని కలిపి చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూపించలేదు. అసలు అతనికే గుర్తున్నాయో లేవో. బైబిల్ రాదు కదా. ఏది చెప్తే తాను చెప్పిన బోధకు అనుకూలంగా ఉంటుందో దాన్ని చెప్పుకుంటూ పోతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఫాలోవర్స్ని తన దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అందరూ అతన్ని అన్నా 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 అని పిలుచుకుంటూ అతనికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఎక్కువ మందిని ఆయన పోగు చేసుకోవాలి. ప్రజలందరికీ తాను గొప్ప జ్ఞానవంతుడు అనే చెప్పుకోవాలి. అలాగే ప్రూవ్ చేసుకోవాలి. అర్థం చేసుకోండి. ఎందుకంటే స్పష్టంగా ఉన్న వాక్యాన్ని కూడా వక్రీకరించారంటే వీళ్ళకి తెగింపు చూడండి. ఇప్పుడు స్పష్టంగా లేకపోతే వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ తో అలా చెప్తున్నారంటే అనుకోవచ్చండి. స్పష్టంగా ఉన్న వాక్యాలను కూడా ప్రకటన గ్రంథం చూపిస్తే రూపకాలంకారం అని చెప్పేయడం, పాత నిబంధనలు ఏదైనా వచనం చూపిస్తే అది పాత నిబంధన చెప్పేయడం, ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు బైబిల్కి వ్యాఖ్యానం చేయడం. వీళ్ళు దొంగ బోధకులు, అబద్ధ బోధకులు. మీకు ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలండి. ఒకవేళ మరి విజయప్రసాద్ రెడ్డి మీద నేను వీడియోలు చేస్తున్నాను కదా, నేను చెప్పే వాటిలో తప్పులుంటే ఈ విజయప్రసాద్ రెడ్డి అనే అతను ఎప్పుడో భయంకరంగా తొక్కేస్తాడండి. వీళ్ళ మీద వీడియో చేయడం అంటే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బైబిల్ రాదనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అసలు నాకు వీళ్ళ గురించి ఆలోచించడానికి, వీళ్ళ మీద వీడియో చేయడానికి నాకు పెద్ద ఇబ్బందే కాదు. కానీ ఒకవేళ నేను తప్పు చెప్పేవాడినే అయితే నన్ను ప్రజల మధ్య ఒక వెర్రివాళ్లాగా, ఒక బుద్ధి లేని వాళ్ళలాగా ఎప్పుడో చూపించి ప్రచారం చేసేసేవాడు. కానీ అది జరగదండి. ఎందుకంటే నేను చెప్తున్న ఈ వాక్యం అనేది స్వార్థ ప్రయోజనాలతో చెప్పట్లేదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక 2 వచనాలు చూపించి నేను ముగించేస్తానండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 43వ వచనం. జనములారా అంటే భారతదేశంలో ఉండే జనములారా, చైనాలో ఉండే జనములారా,
రష్యాలో ఉండే జనములారా, యూరోప్లో ఉండే జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. ఆయన నమ్మిన ప్రజలున్నారు, వాళ్ళతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును, తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. ఈ ద్వితీయోపదేశకాండంలోనే రాయబడిందండి, 32వ అధ్యాయం 43వ వచనంలో. దేవుడి వాక్యాన్ని నెరవేర్చాడు, ఆల్రెడీ నెరవేర్చాడు ఒకసారి. ఈ వాక్యం బబులోనీయుల మీద నెరవేరబడింది. దేవుడు భూమి మీద ప్రతిదండన చేస్తూ ఉన్నాడు. దేవుడికి ఎప్పుడు ఎవరిని ఎలా శిక్షించాలో తెలుసు, ఆయనకి ఏ దేశాన్ని శిక్షించాలో తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలో తెలుసు, ఎప్పుడు ఈ భూమి మీద ఉగ్రత కురిపించాలో తెలుసు. దేవుడు ఈ వాక్యాన్ని ఆల్రెడీ నెరవేర్చాడండి. ఆల్రెడీ పాత నిబంధనలోనే ప్రతిదండన చేయమని నీతిమంతులు కోరుకుంటున్నారు. దేవుడు ఎప్పుడైతే ప్రతిదండన చేశారో అప్పుడు ఆనందిస్తున్నారు. ఆనందించడమే కాదు, జనములారా దేవుని నమ్మని వాళ్ళని కూడా ఆనందించమని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన వాళ్ళని, అదే పనిగా దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళని, దేవుని సేవకులను చంపే వాళ్ళని శిక్షించమని అడగడం, ప్రతిదండన చేయమని కోరడం తప్పు కాదు. భూమి మీద ఉన్నప్పుడు నీతిమంతులు ప్రార్థన చేస్తున్నారు, పరదేశంలో లేదా పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నారు. ఇంకో వచనం చూడండి, కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం. ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుక్కొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. భూమి మీద మనుషులు ఒప్పుకోవాలి అని అంటే, దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకోవాలి అని అంటే దేవుడు ప్రతిదండన చేయాలి. అలా ప్రతిదండన జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు అని చాలా క్లియర్గా మనం కీర్తనల గ్రంథంలో చూస్తున్నామండి. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా, ఆ బోధంతా కూడా తప్పండి. నేను కూడా ప్రారంభంలో హేబేలు ప్రతీకారం కోరుంటాడు అనేది నమ్మాను, కాదని అనట్లా. కానీ తర్వాత పరిణతి చెందుతూ విశ్వాస వీరుల జాబితాలో ఎందుకున్నాడు ఈ మనిషి? ఒకళ్ళ ప్రతీకారం కోరుంటే విశ్వాస వీరుల జాబితాలోకి ఎందుకు వస్తాడు? రాడు కదా. క్రీస్తుకు ముంగుర్తు కదా. క్రీస్తుకు ముంగుర్తు అయితే క్రీస్తు లాంటి ఛాయితంలో కనబడాలి, నిజ స్వరూపం ఎక్కడ కనబడాలి? క్రీస్తులో కనబడాలి. కానీ అతను ఏదో ప్రతీకారం కోరుతున్నాడు కాబట్టి అని కాదు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రతీకారం కోరే ఛాన్సే లేదు నీతిమంతులు అసలు శిక్షించమని కోరే అవకాశమే లేదు అని చెప్పి బోధ చేశాడు. శిక్షించమని కోరుకునేవాడు అసలు నీతివంతుడే కాదట. అలాంటి వాడు అసలు విశ్వాస వీరుల జాబితాలోనే ఉండడట. ఎన్ని పనికిమాలిన మాటలు చెప్పాడండి. బైబిల్లోని ఉన్న వచనాలకు విరుద్ధంగా చెప్పాడండి. చాలా వచనాలకు విరుద్ధంగా చెప్పడం మీకు కనిపించడం లేదా? ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి. టైం చాలా అయిపోతుంది కాబట్టి నేను చూపించడం లేదు. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి చేసిన ఆ బోధ హేబేలు రక్తం క్షమించమని కోరిందని, ఆ మొరను విన్న దేవుడు కయ్యిన్ని క్షమించేశాడని, నీతిమంతులు అందరూ కూడా అలాగే వాళ్ళు మారు మనసు పొందకపోయినా క్షమించమని అడుగుతారని, అంటే ఎవరైతే తప్పు చేశారో కయ్యిన్ లాంటి వాళ్ళు మారు మనసు పొందకుండానే క్షమించమని అడుగుతారట. అసలు యేసుక్రీస్తు ప్రభే లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రోక్షణ రక్తం ఎవరైతే మారు మనస్సు పొందుతారో వాళ్ళని క్షమించమని పలుకుతుంది. మరి హేబేలు యేసుక్రీస్తుకు ముంగుర్తు అన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎలాగైతే పలుకుతుందో అలాగే పలకాలి కదా. యేసుక్రీస్తు రక్తం ఎలా పలుకుతుంది? ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చారో, ఎవరైతే తమ పాపాలను ఒప్పుకున్నారో అలాంటి వాళ్ళని క్షమించమని పలుకుతుంది. అప్పుడు హేబేల్ రక్తం కూడా ఒకవేళ ఈయన చెప్పిన ఆర్గ్యుమెంట్ రైట్ అయితే అలాగే పలకాలి కదా. మరి కయ్యను ఎక్కడైనా మారు మనసు పొందినట్టుందా? లేదు. మరి హేబేల్ రక్తం అయినా సరే, ఈయన ఆర్గ్యుమెంట్ ప్రకారం అయినా సరే ఎలా క్షమించమని కోరుతుంది? అసలు లాజికే లేదండి. ఇంత లాజిక్ లేని బోధని, బైబిల్లోని అనేకమైన వచనాలకి వ్యతిరేకమైన బోధని అసలు జనాలు ఎలా నమ్ముతున్నారో కూడా అర్థం కావట్లేదండి. చాలామంది జనాలు ఈ బోధ విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు, లేదా ఇతను చెప్పిందే రైట్ అనుకుంటున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం అనేది నాకు అసలు అర్థం కాదండి. అప్పుడప్పుడు నేనైతే మీకు చాలా స్పష్టంగా ఈయన చెప్పిన బోధ తప్పని, ఈయన అబద్ధ బోధకుడని ఈ వీడియో ద్వారా కూడా నిరూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నేను చెప్పింది నిజమని మీకు అనిపిస్తే, అబద్ధ బోధని ఆపాలి అని మీకు కూడా బాధ్యతగా అనిపిస్తే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఎవ్రీవన్.